అందరికీ నమస్కారం. ఇది చిన్న హెల్ప్ అండి అంతే. చూసి 110 సంవత్సరాలు వయసు అన్నాడు. పింఛన్ రావట్లేదా? రావట్లేదమ్మో. తల్లి ఆ భగవంతుడి నమ్ముకుని భగవంతుడినే నమ్ముకొని ఉన్నాము. ముసలమ్మ గారు ఉంటాడండి, దాన్ని కేసి ఉంటే పెడతారు ఆవిడ. ఇక్కడ ఊళ్ళెట్టదు పెట్టరు. నేను ఊళ్ళోకి వెళ్తే ఏదో కాయో పండు తెచ్చుకోరా ముసలోని పెట్టుకుంటాను. నన్ను అయ్యాలు వెళ్ళలేదండి, అన్ని తిరిగి తాత అబ్బో మరి పింఛన్ రాకపోతే నిన్ను ఎలా పెంచుద్ది మా అమ్మ? అమ్మా పింఛన్ రాకపోతే నిన్ను ఎలా పెంచుద్ది? ఏం చేస్తా భగవంతుడే కాస్తంగా దేవుడే సాయం నాకు. ఆ భగవంతుడే సాయం అమ్మో. మీ పేరేంటండి? బోయిన సత్యమ్మండి. బోయిన సత్తమ్మ గారు. బోయిన ఎల్లయ్యండి. తాతగారి పేరు ఎల్లయ్యండి. బోయిన ఎల్లయ్యండి. ఎంతమంది పిల్లలండి? పిల్లలు ఎంతమంది అండి? నాకండి 11 మంది అండి. 11 మంది. అందరు చచ్చిపోయాడు, ఉన్నాడు వచ్చి కొడతాడు. అందరూ చచ్చిపోయారు, తీసుకెళ్ళిపోతాడు. ఒక అబ్బాయి ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు ఇంకా? 2 ఆడపిల్లలు ఉన్నారండి, 3 మగోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయాయండి. ఎవరంతకాలు వెళ్ళిపోయారు. ఉన్నాడు వస్తాడు తాగేసి కొట్టేస్తాడు, ఏదన్నా ఉంటే పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకుంటాడు. అన్నం లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంత అన్నం పట్టుకొచ్చి పెడుతుంది, తింటున్నాడు. నడవలే, పొద్దున్న కింద పడిపోయాడు, నడవలేడు. అన్నం పెడతారు ఎవరన్నా? ఏం చేయాలని అన్నం పెడతా ఉంటారు ఎవరొకరు. అన్నం ఎవరొకరు పెడుతూ ఉంటారా? ఎక్కడ పడుకోవడం మీ ఇద్దరమేండి. మీ ఇద్దరే. అంతదేనా? నేను పాప ఇక్కడ మంచం మీద పడుకుంటాడు, నేను ఇక్కడ పడుకుంటాను. ఇల్లు సొంతదేనా? సొంత అద్దండి. అద్దా? 3,000 అద్దే. కరెంటు బిల్లు 400 వచ్చిందండి. ఒక కాగితం ఉందండి, 400 వచ్చింది. 400 కరెంటు బిల్లు ఎక్కడి నుంచి తెచ్చి ఎలా కడతారు? ఎలా కట్టారు అదే చూస్తున్నానండి. అలా కాదు మా అమ్మ, ఇచ్చేద్దారా నెల నెల అద్దె? నెలలకి ఇప్పుడు 2 నెలలు ఇయ్యారండి. 2 నెలలు ఇవ్వాలి. అద్దె 3,000 అండి. కరెంటు బిల్లు 4,000 వచ్చింది. కరెంటు బిల్లు ఎక్కడి నుంచి వస్తాయండి? పెన్షన్ వస్తుందా? పెన్షన్ పెంచినండి వస్తుంది కానీ కాగితాలు ఎలకలకు వచ్చేసాయండి. ఇక్కడ ఊరు కాదండి, రాజపేంటపాడ తాడేపల్లిగూడెం అండి. మీ సొంత ఊరు తాడేపల్లిగూడెమా? అక్కడ ఇల్లు ఉన్నదండి. అక్కడికి వెళ్తే చూస్తే కాగితాలన్నీ ఎలకలకు వచ్చే, పింఛన్ కాగితం, బియ్యం కార్డు అన్ని ఎలకలకు వచ్చేసాయండి. అక్కడి నుంచి పండగ 4 రోజులు ఇక్కడ అడుక్కొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. వర్షం వస్తే ఇంట్లో నీళ్ళు వచ్చేస్తాయండి అక్కడ. అందుకే ఇక్కడికి వచ్చాయండి. కారు కట్టించుకొని పండుగ 4 రోజులు ఇక్కడ అడుక్కొని ఎండొచ్చు ఆనంద వచ్చాయండి. ఇప్పుడు 6 నెలలు అండి ఇక్కడికి వచ్చి. అక్కడ సొంత వాళ్ళు ఎవరైనా చూస్తారా తాడేపల్లిగూడెంలో? తాడేపల్లిగూడెంలో ఎవరైనా చూస్తారా? ఎవరు చూస్తారండి, నేనే ముసలిని చూస్తాం. పిల్లలు అసలు పట్టించుకోరా? ఎవరు రారు. 11 మంది సంతానంలో ఇంకెంతమంది ఉన్నారు? 11 మందిలో ఎంతమంది ఉన్నారు ఇంకా? అండి 5 ఉన్నారండి. 2 ఆడపిల్లలు ఉన్నారు, 3 మగోళ్ళు ఉన్నారు. చూస్తారా? పిల్లలు ఎక్కడో దూరం అండి. పిల్లలు ఒక్కడే ఉంటాడు. తాగిపోతాడు. ఇక్కడికి వస్తాడు, ఏదన్నా కంచాలు ఉంటే నేను ఉండగా వీళ్ళలోకి వెళ్ళిపోయి మన వచ్చారు తీసారా, అక్కడ కనపడ్డాడు. అలాగే వెళ్ళానా, నన్ను అవన్నీ ఇచ్చాడు. వచ్చేసి ఊళ్ళో 4 కంచాలు ఇచ్చారు. ఒక అమ్మ 2 గిలాసులు ఇచ్చారు, తీసుకెళ్ళిపోయాడు. నన్ను వెళ్తే ఒక అమ్మ ఇచ్చింది కంచం 2 అన్ని పట్టుకెళ్ళిపోయాడా? కంచాలు ఏం చేసుకుంటాడు? కంచాలు ఏం చేసుకుంటాడు?
కంచాలు ఏం చేసుకుంటాడు? కంచాలా ఏంటో అమ్మేసుకొని తాగేస్తాడు. అమ్మేసుకుని తాగేస్తాడా? రెండు ఉంచుకుంటాడు, కడగాని అమ్మేసుకొని తాగేస్తాడు. పెళ్ళం పిల్లలు ఉన్నారు అబ్బాయికి? పెళ్ళం పిల్లలు ఉన్నారు, పిల్లలు 2 ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వలేదు. కూతుర్లు కూడా చూడరు. నేను నా వీడియోస్ లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. 1 మంత్ నుంచి ఇంక వీడియోస్ కూడా ఎందుకు ఆపానంటే కొత్తగా మార్పులు చేద్దామని చెప్పి మా ఛానల్లో మేము టైం తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇక్కడ ఈ హెల్ప్ అయితే మానట్లేదండి. ఇంక వేరే వేరే కంటెంట్లు అన్ని నేను చేస్తాను. ఇంట్లో నీళ్ళు తాగుతాం ఇవన్నీ. తాత ఏం పని చేసేవాడు? తాత ఏం పని చేత కూలి పనులకి వెళ్ళేవాడండి. బాగున్నప్పుడు నేను ఇలా తిరగలేదు, ఒకటికి వెళ్ళలేదండి. బాగున్నప్పుడు కూలి పనులు కానీ ఇలా పావులా గడ్డ తెచ్చుకొని తినేవాళ్ళం అండి. ఏమాత్రం ఇప్పుడు 6 నెలలండి ఇక్కడికి వచ్చి. ఇక్కడికి వచ్చాక అలాగ ఉన్నామండి. ఏం చేస్తామండి, అలాగే వెళ్ళిపోతాము. ఇట్లా ఏమన్నా కానీ బియ్యమని ఏదన్నా గుడ్డని ₹1 డబ్బులు ఇస్తారండి. ఎందుకని వెళ్తారు, అన్ని తిరిగి కొన్ని 3 రోజులు పెద్ద పండుగ 2 రోజులు అయితే ఏమన్నా కానీ బియ్యమని గుడ్డ ముక్క అని ఇస్తారు. ఆకలి అవుతుందని అంటే అమ్మడానికి వెళ్ళాను. వెళ్తే ఇంత అన్నం ఇచ్చింది. అవన్నీ చిన్న టిఫిన్లే తీయలేదు, అలా కూకుంటాడు. చిన్నవి చేయట్టుకొని లోనకి తీసుకెళ్ళాడండి. ఏం చేస్తామండి. నువ్వే మొయ్యాల తాతని దించి పెట్టి? అమ్మా తాతని నడిపించడం, కూర్చోబెట్టడం, స్నానం చేయించడం అన్ని నువ్వేనా? అంటే మీరే చేస్తారు. మొయ్యగలరా మరి? ఓపిక లేదుగా. మరి ఏదన్నా కూతుర్ని రమ్మల్లా పోయారా? కూతురు ఉంటే సాయం ఉండేదిగా. అవునండి, ఏం చేస్తావు. కూతుర్లు కూడా చూడరా? కూతుర్లండి. కూతుర్లు ఎక్కడో భద్రాచలం అవతలు ఉన్నారండి. కూతుర్లు రారు. మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారా? ఏమన్నా అంత బాగున్నప్పుడు వచ్చేవాళ్ళండి. ఇక ముసలోళ్ళు అయిపోయారు. మీ మామగారు అన్నం వండుకోలేరండి. మనం బియ్యం ఇచ్చాం, ఎవరితో అన్నా సరే ఒక చిన్న గ్లాసులు ఇచ్చి ఉడికించుకొని తింటారంట. లేదు అని అంటే ఆయింటికి వెళ్ళి ఇంత అన్నం తెచ్చుకొని తింటున్నారు. మనం అనుకుంటాం ఈ రోజుల్లో కూడా అడుక్కుంటున్నారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారా? నిజంగానే పిల్లలు చూస్తారా, చూడరా, ఇదంతా డ్రామా అని అనుకుంటాం. ఈ రోజుల్లో కూడా ఉన్నారండి. మన చుట్టుపక్కలే ఉన్నారు, మన పక్క వీధిలోనే ఉన్నారు, మన ఊర్లోనే ఉన్నారు. ఇవన్నీ మనం తెలుసుకోవటానికి పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఏదో ఒక రోజున మనకు అంటబడుతూ ఉంటారు. అప్పుడు మనం చేయవలసింది చిన్న సహాయం. నిజంగా మన సహాయం కావాలి అని అనిపిస్తుంది. అప్పుడు నీ మనసే చెప్పుద్ది. ఖచ్చితంగా హెల్ప్ చేయండి. మీరు అడుక్కోవడం ఏంటి అనుకుంటాం, అడుక్కోవడం ఒక డ్రామా అనుకుంటున్నాం. అది కూడా గవర్నమెంట్ ఎవరికి సహాయం చేయండి, డబ్బులు ఇవ్వకండి అని. కానీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళు దీని వల్ల చాలా కోల్పోతున్నారు. సొంత బిడ్డలే పట్టించుకోవటం లేదు. వయసు ఉడుకుపోయాక వారికి ఇంత అన్నం వండి పెట్టాలి, ఏడి చేస్తా చూడాలి అని ఉంటది. మళ్ళీ పెళ్లి 10 సంవత్సరాలు వెళ్ళేవాడిని. అప్పని పెళ్లి ఈ సంవత్సరం వెళ్ళలేదమ్మో. భగవంతుడు ఏం చేస్తాడు. ఎన్నాళ్ళైంది పడిపోయి సంవత్సరం అవుద్ది. అప్పన్న పెళ్ళి వెళ్ళేమని బాగున్నప్పుడు ఆ తండ్రికి మొక్కుంటే పిల్లోడు పెట్టాడండి. అప్పన్న పెళ్ళి వెళ్తే వాళ్ళు చచ్చిపోయాక పూజలు, నోములు, వ్రతాలు, మొక్కులు తీర్చి పిల్లలకి అంటాం. వాళ్ళేమో ఇలా గాలికి వదిలేస్తారు అంతేగా. మళ్ళీ 11 మంది పిల్లలు. 11 మంది ఎవరైనా ఆ మాట చెప్తే ఎవరైనా నేను ఆసుపత్రికి అడిగానండి. ఇంటికాడ పురుగు వచ్చేసాడు. మా నాన్నమ్మ ఉండేదండి, ఇంటి దగ్గర పురుగు పోసుకున్నా. మా నాన్నమ్మ పోసేదండి. ఆసుపత్రికి వెళ్ళి బిల్ల కూడా వేసుకోపోయేదండి. 11 మందికి ఇంటికాడండి. ఇంటికాడండి. ఊళ్ళోకి ఎంతమంది అది అడుగుతారండి. నాకు 11 మంది అంటారు. బాబా అంతగా ఉన్నావా మా అమ్మ అని అంటారు. ఇస్తారండి. కాశీ కూడా వెళ్ళాడండి బాగున్నప్పుడు. భగవంతుడు
ఎంత ఉండేదండి, చెవులకు ఉండేది, కాళ్ళకు ఉండేది, ముక్కులకు ఉండేది, అన్ని పగలకి ఇచ్చేసాడు. వాళ్ళు వీళ్ళు అడిగితే అందరికి ఇచ్చేసాడు. సాయం చేశాడా? లేకపోతే గాజులు లేవంటే ఒక అమ్మాయి 20 రూపాయలు పెట్టి గాజులు కొని ఎక్కింది. గాజులు లేవమ్మా బాగున్నాయి బాగున్నాయి, నిండుగా ఉన్నావు. ఇలా మీ ముసలోళ్ళు అలా నిండుగా ఉంటేనే బాగుంటది ముచ్చటగా. అమ్మగారు సర్లే, ఇవి బియ్యం తెచ్చాను, వండుకుంటావా? వండుకోవా? వండుకోమండి, వండుకుంటాం. ఏ అమ్మకాన్ని ఇస్తే వండి ఉడకబెట్టిస్తారా? వండిస్తుందండి. సర్లే, చాలా గ్లాస్ పండక్కేదాన్ని పెట్టండి తల్లి అమ్మ. తెచ్చా, పండక్కి అనేది తెచ్చాను. బియ్యం పోస్తా. అవునండి. అంటే వయసు ఊడికిపోయిన తర్వాత కర్ర పట్టుకొని నడవలసిన పరిస్థితి వస్తుంది మనకన్నా, అంతే. ఆ తర్వాత ఒక మనిషి సాయం కావాలి. మా మంచాల్లో పెట్టింది అక్కడికి పోదు. అమ్మా, పుణ్యమో పాపమో, పుణ్యమో పాపమో, ఒక మనిషి ఆకలితో వండకూడదు, అది నిజం. పండక్కాయలు పెట్టండి అమ్మా తల్లి. బియ్యం ఎవరితో ఇచ్చి వండించుకో, చిన్న గ్లాసుడు తాతకి నీకు. ఏండి, ఎవరితో ఇచ్చి వండించుకోండి. వండించుకుంటానండి, వండించుకుంటలే తల్లి, బంగారు తల్లి. నువ్వు చీర పండక్కి కట్టుకో, ఈ దుప్పటే. తాతకి ఏమో లింగి. మిమ్మల్ని సాయం చేస్తాడమ్మా. ఏం కాదు, ఎక్కడ బాబు సాయం చేస్తాడు, నీకు పర్వాలేదమ్మా. లింగి కట్టుకో పండక్కి. అలాగమ్మా, కట్టుకుంటాను తల్లి. ఇంకో 500 ఉంచుకో ఖర్చులకి పండక్కి. టిఫిన్ అయిపోతుంది, తెచ్చుకో. అవునండి, టిఫిన్ తింటామండి. పండక్కి అని పెట్టండి అమ్మా. పెద్ద పండుగ నాడు దాన్ని తెచ్చి పెట్టండి. పప్పలా పచ్చడి కాదు, పప్పులు గొప్పలు కానీ ముసలి వండుకుంటూ ఏదో తల్లి అదే పుణ్యం అమ్మ. అలాగే అలాగే తెస్తాం. పప్పలు వండినట్టే ఉన్నాను కానీ నేను తీసుకొస్తాలే, ఏమిటి ఇచ్చి ఇస్తాను రెండు. అలాగే అలాగే, సరే. అవి ఉంచుకో, టీకి టిఫిన్ కి తినండి. ఇగో ఇవి వండించుకో. ఒక మనిషి గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే అతను చెప్పింది ఏంటి అనేది మనం చేతులుగా ఉంటేనే, ఒక ఈగో ఫీల్ రాకుండా ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోగలం, ఏ పనైనా చేయగలం, ఏ హెల్ప్ అయినా చేపట్టగలం. 10,000గా 100 సంవత్సరాలు పైనే బతుకుతారేమో. అమ్మా, ఉంటారా మరి? ఉంటాయండి, వెళ్తున్నాం. మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 110. 110 ఏళ్ళు. 110 అన్నాడమ్మా. భగవంతుడు బ్రాహ్మణుడు, అప్పన్న పెళ్లి బ్రాహ్మణుడు 110 నీకు వయసు అన్నాడు. మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? నా వయసు ఆఖరికి. నా వయసు ఎంత? ఎక్కువనేమో. నా వయసు ఉంటది 80, 90 ఉంటాయి. 90 ఏళ్ళు ఉంటాయి. 90 ఉంటాయమ్మా. చిన్నది పెళ్ళయిందండి. చిన్నప్పుడు పెళ్ళి తోట కూడా అవ్వలేదండి. చిన్న పిల్లప్పుడు పెళ్ళయిందండి. 10 బంతులు 5 రోజులు పెళ్ళండి. 10 బంతులు 5 రోజులండి. ఇప్పుడు ఏమన్నదండి, ఒక్క రోజు పెళ్ళి వెళ్ళిపోతుంది. ఒక్క రోజు కాదు, ఒక గంట పెళ్లి. నాకు 10 రోజులు పెళ్లి, 10 బంతులు 5 రోజులు పెళ్ళండి. సాగలోడు వచ్చారు, కొమ్మరోడు వచ్చారు, అందరండి మంత్రాలు అంటారండి. ఏం కులం ఏంటి? ఏమిట్లు మీరు? ఏమిట్లు? గొల్లలు. సర్లే,
నీ వయసు అడగగానే ఇప్పటికీ ఆయన సిగ్గుపడుతూ చెప్తున్నారు. ఆ? నాకన్నా చిన్నదమ్మ చిన్నదంతా పెళ్ళప్పుడు చేసుకున్నాను. చిన్న పిల్ల పుష్పావతి మేనమామ కూతురు అంట నువ్వు. చిన్న పిల్లని చిన్న పిల్లనోడు చేసుకున్నా అంటున్నాడులే. నాన్నమాకు కూతురు నేను కూడా తగ్గటి. సరే ఉన్నన్నాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఎవరొకరు ఏదో సాయం చేస్తారు. ఉన్నన్నాళ్ళు ఇలాగే సరదాగా సంతోషంగా ఉండండి. ఏ అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. పుణ్యం అని నమ్మారు. పుణ్యం కాదు, నాకు చేయాలనిపించింది చేశాను. అయ్యా పుణ్యమో పాపమో అమ్మో కడుపు నిండా అన్నం తినాలి అంతే. పుణ్యమండి న్యాయమంటారు అన్ని చేయగలుగుతాడు. అమ్మమ్మ కష్టాలకు పట్టకూడదు బట్టలు ఇచ్చిన అమ్మేసుకుంటారు. పై వాళ్ళు వస్తుంటారు. అది వాళ్ళు అంటారు ఇది అంటారు కానీ అమ్మేసుకుంటాం. మనసు మంట వాళ్ళకి ఇట్లా కొట్టుకుంటాం. తింటామండి ముసలి నేను రావటం ఈ పాట తెచ్చే పోవండి కాంటా కొంచెం తెచ్చి పెడుతుందండి ముసలి. అలాగే అలాగే.